అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కాకరేపుతోంది. ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక తెలిపింది. దీనికోసం కేటాయించిన 878 కోట్లు వృధా అయ్యాయని రిపోర్టులో పేర్కొన్నారు. రీ ఇంజనీరింగ్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని కాగ్లో పొందుపరిచారు. ప్రాణహిత మీద 2022 నాటికి 1727 కోట్లు ఖర్చు చేశారని, కాళేశ్వరంపై 86,788 కోట్ల వ్యయమైందని నివేదిక స్పష్టం చేసింది. కాళేశ్వరంపై అంతరాష్ట్ర సమస్యలు, నిల్వ సామర్థ్యం, సౌకర్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ పేర్కొంది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారని తెలిపింది. మహారాష్ట్రలో ముంపు సమస్యను కాగ్ ప్రస్తావించింది. ప్రాజెక్టు వ్యయం 122% పెరిగినా ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా 1,47,427,000 అప్పు పెరిగిందని నివేదికలో పొందుపరిచింది. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ కూడా లేదని చెప్పింది. మార్పుల కారణంగా కొన్ని పనులు వృధా అయ్యాయని తెలిపింది. ఫలితంగా 767 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పనితీరులో లోపాలున్నాయని కాగ్ వెల్లడించింది. రీ ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపింది. 2018లో కాళేశ్వరం డీపీఆర్ ని కేంద్ర జల సంఘం ఆమోదించకముందే 17 రకాల పనులు 25,049 కోట్లకు అప్పగించారని కాగ్ కుండబద్దలు కొట్టింది. డీపీఆర్ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని కాగ్ స్పష్టం చేసింది. ముందు 2 టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రతిపాదించి ఆ తర్వాత అవసరం లేకున్నా కూడా 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని కాగ్ వెల్లడించింది. దీంతో 28,151 కోట్ల అదనపు భారం పడిందని ఆడిట్ స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కాకరేపుతోంది. ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక తెలిపింది. దీనికోసం కేటాయించిన 878 కోట్లు వృధాయాన్ని రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాగ్ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా కాగ్ ఉదయం రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి దీన్ని సభలో ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి కాగ్ నివేదికలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. 2018లో కాళేశ్వరం డిపిఆర్ ని జల సంఘం ఆమోదించక ముందే 17 పనులు 25,000 కోట్లతో పనులు ప్రారంభించారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. డిపిఆర్ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారంటారు. డిపిఆర్ అనేది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ అంటారు. దీన్ని ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేర్పులు చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. తొలుత 2 టీఎంసీలను ఎత్తిపోయాలనేటువంటి ప్రతిపాదనతో ప్రారంభించినటువంటి పనులు ఆ తర్వాత అవసరం లేకున్నా కూడా 3 టీఎంసీలకు దాన్ని పెంచుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ 3 టీఎంసీలకు పెంచడం వల్ల 28,151 కోట్ల అదనపు వ్యయం అయిందనేటువంటి అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ నివేదికలో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంచనాలు వేసినప్పుడు పాత ధరలతో అంచనాలను తయారు చేసి పెరిగిన ధరల మొత్తాన్ని చేర్చకుండా డిపిఆర్ లో ప్రాజెక్టు విలువను తక్కువ చేసి చూపించారు. ఆ తర్వాత ప్రాజెక్టు కాస్ట్ పూర్తిగా పెరిగిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించినటువంటి, అలాగే సాగుకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా పెద్దగా లేకుండానే ఈ ప్రాజెక్టును కట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఈ కాళేశ్వరం కట్టినటువంటి ఈ డబ్బులతో ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరం ఖర్చు సాగు చేయడానికి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే, వానాకాలం వచ్చే నీళ్లన్నీ 160 టీఎంసీలకు అంచనా వేసుకుంటే వానాకాలం పూర్తిగా వానాకాలం వరకే సరిపోతుంది. నెక్స్ట్ యాసంగి పంటకి నీళ్లు కొరత ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక అప్పులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొంటూ వస్తుంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ అనేటువంటి ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పేరుతోటి 87,449 కోట్ల రుణాలను ప్రభుత్వం తెచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొంది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో నుంచి కేవలం 27% మాత్రమే కేటాయించారు. ఆ 27% మాత్రమే ఖర్చు చేశారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. వీటితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు మీద ఆదాయము లేదు కాబట్టి రుణాలు చెల్లించడం కూడా కష్టంగా మారింది ప్రభుత్వానికి అనేటువంటి అంశాన్ని కూడా
స్పష్టం చేసింది. ఇది బడ్జెట్ మీద భారం పడుతుందనేటువంటి అంశాన్ని కూడా కాగు ప్రస్తావించింది. 2020-21లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు తెచ్చినటువంటి అప్పులన్నింటినీ కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇప్పుడు అప్పులు చెల్లించలేము అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ 9 అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి చెల్లింపులను వాయిదా వేయాలని కూడా ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఈ వడ్డీల భారం దీనివల్ల ఈ వాయిదాలు చెల్లించాల్సినటువంటి వడ్డీలు చెల్లించక వాయిదా కోరడం వల్ల ఆ వడ్డీల భారం కూడా 8,182 కోట్లు అదనపు వడ్డీ భారం పడింది అనేటువంటి అంశాన్ని కూడా కాగు తన నివేదికలో పేర్కొంది. ఓవరాల్ గా కాగు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాల లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం కాగు నివేదికలో స్పష్టమవుతోంది. రైట్, థ్యాంక్ యూ.